హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే టేస్టీ కరాచీ హల్వా ఎలా చేయాలో చూద్దాం. చూడడానికి జెల్లీలాగా ఉన్న తినడానికి సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ మొక్కజొన్న నుంచి తయారయ్యే ఒక ఫైన్ పౌడర్. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అరకప్పు బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి దాదాపు 5 నిమిషాల పాటు బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బెల్లం సిరప్ ని స్టెయినర్ తో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ సిరప్ బాగా 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. తర్వాత ముందుగా మనం తయారు చేసిన కార్న్ ఫ్లోర్ ని ఇందులో వేసి బాగా కలపాలి. తక్కువ మంటపై ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కరాచీ హల్వాని దాదాపు షుగర్తో చేస్తారండి. కాకపోతే మనం కొంచెం హెల్తీగా చేసుకోవాలని చెప్పేసి నేను బెల్లంతో తయారు చేస్తున్నా. స్ట్రెచ్చర్లో వచ్చినప్పుడు నెయ్యి వేస్తే హల్వాకి మంచి టేస్ట్ అండ్ షైన్ వస్తుంది. లో ఫ్లేమ్లో కడాయికి అంటుకోకుండా అయ్యే వరకు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్, కేసరి కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే పాంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు చివర్లో మంచి స్మెల్ కోసం యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక నెయ్యి రాసిన ట్రేలో వేసి సమానంగా పరచాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత గ్లోజీగా జెల్లీ లాంటి టెక్స్చర్తో పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇదే మన హోమ్ మేడ్ కరాచీ హల్వా. ఈ హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.